హాయ్ ఫ్రెండ్స్, మరి ఈరోజు చూసినట్టయితే కాలము పని చాప్టర్ 2లో ఉన్నాము. ఈ లెక్క చూసినట్టయితే ఒక పని 15 రోజుల్లో చేస్తాడు. అతడు ఆ పని ప్రారంభించిన 5 రోజుల తర్వాత పని వదిలి వెళ్ళాడు. మిగిలిన పనిని బి 12 రోజుల్లో పూర్తి చేస్తాడు. అయినా బి ఒక్కడే ఆ పని మొత్తాన్ని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు? ఏ అనేవాడు 15 రోజుల్లో పూర్తి చేస్తాడు, కానీ ప్రారంభించిన 5 రోజుల తర్వాత పని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన పనిని బి అనేవాడు 12 రోజుల్లో చేశాడు. అయితే పని మొత్తాన్ని బి ఎన్ని రోజుల్లో చేస్తాడు? చూసినట్లయితే ఏ 15 రోజుల్లో చేస్తాడు, కానీ 5 రోజులు చేసి వెళ్ళిపోయాడు. మొత్తం ఏ ఎంత పని చేశాడు? 1/3 వంతు చేశాడు. అయితే మిగిలింది ఎంత? 2/3 వంతు పని ఉంది. మొత్తం వంతు ఎంత? 3 వంతులు. అయితే బి అనేవాడు చూసినట్లయితే 2 వంతులు ఉంది. 2 వంతులు 12 రోజుల్లో చేశాడు. మొత్తం కావాలి కాబట్టి మొత్తం ఎంత వంతులు? 3 వంతులు. మిగిలిన పని బి చేశాడు కదా, 2 వంతుల్ని 12 రోజుల్లో చేశాడు. క్యాన్సిలేషన్ చేస్తే 18 రోజులు వచ్చింది. అంటే బి ఒక్కడే కలిపి ఈ పనిని 18 రోజుల్లో చేస్తాడు. ఇంకోటి చూసినట్లయితే ఏ ఒక పనిని 20 రోజుల్లో చేస్తాడు. అతడు ఆ పనిని ప్రారంభించిన 8 రోజుల తర్వాత పని వదిలి వెళ్ళాడు. మిగిలిన పనిని బి 8 రోజుల్లో చేస్తాడు. అయినా ఇద్దరు కలిసి ఆ పని ఎన్ని రోజుల్లో చేస్తారు? ఏ అనేవాడు 20 రోజుల్లో చేస్తాడు. అతడు పని ప్రారంభించాడు. 8 రోజులు చేసిన తర్వాత పని వదిలేసి వెళ్ళిపోయాడు. మిగిలిన పనిని బి 18 రోజుల్లో చేశాడు. అయినా ఇద్దరు కలిపి చేయాలి. చూసినట్లయితే ఏ అనేవాడు 1/20 ఇంటూ ఎన్ని రోజులు చేశాడు? 8 రోజులు చేసి వెళ్ళిపోయాడు. క్యాన్సిలేషన్ చేస్తే 2/5 వంతు వచ్చింది. దీంట్లో మిగిలింది ఎంత? చూసినట్లయితే 3 వంతులు ఉంటుంది. 3/5. ఆల్రెడీ బి అనేవాడు 18 రోజులు చేశాడు మిగిలిన పనిని. చూసినట్లయితే ఈ 3 ఉంది కాబట్టి మొత్తం ఎంత? 5. 5/3 ఇంటూ 18. క్యాన్సిలేషన్ చేస్తే బి అనేవాడు మొత్తం 30 రోజుల్లో చేస్తాడు. ఇక్కడ అడిగింది ఏంటి? ఏ మరియు బి ఇద్దరు కలిపి చేయాలి. ఇద్దరు కలిపి చేయటం అంటే ఇది చూసినట్లయితే బి ఒక్కడే 30 రోజులు, ఏ ఒక్కడే 20 రోజులు బై ఈ రెండు కలిపి 30, 20, 50. క్యాన్సిలేషన్ చేసాం. క్యాన్సిలేషన్ చేస్తే మొత్తం 12 రోజుల్లో ఇద్దరు కలిపి ఆ పని అనేది పూర్తి చేస్తారు.